సినీ నటి మంచు లక్ష్మిపై సీనియర్ జర్నలిస్ట్ మూర్తి వ్యాఖ్యలను నటి హేమ ఖండించారు. సినిమా వాళ్ళు అంత లోకువయ్యారని హేమ ప్రశ్నించారు. గతంలో కూడా యాంకర్ సుమపై కూడా కామెంట్స్ చేశారని, ఇప్పుడు మూర్తి వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ స్పందించి చర్యలు తీసుకోవాలని హేమ కోరారు. లక్ష్మి గారిది చూసానండి. మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి, ఈ వయసులో ఈ డ్రెస్సులు బాడీ షేమింగ్ ఏంటండి? అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా? ఏది అడగాలి, ఏది అడగకూడదు, అది నిజమా అబద్ధమా ఏమి లేదు. సుమా గారు యాంకరింగ్ చేస్తూ సరదాగా మీరు చాలా లేట్ చేశారు, ఈవెంట్ అయిపోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో నవ్వుకుంటూ మీరు భోజనం లాగా చేయకండి, టిఫిన్ లాగా చేసి రండి అని సరదాగా అన్నారు స్టేజ్ మీద. దానికి ఒక జర్నలిస్ట్ గారు సీరియస్ అయిపోయి, సుమా గారు మీరు ఈ మాట అన్నారు, మీరు ఈ మాట వెనక్కి తీసుకోండి అంటే, సరే సార్ మీరు భోజనంలా చేశారులేండి, టిఫిన్ లానే చేశారులేండి, ఏదో సరదాగా అంది ఆవిడ. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నారు. మరి మీరెందుకు తగ్గించుకోండి సార్? మీ నోటికి ఏదొస్తే అది అడుగుతూ ఉంటారా? నిజాలు అబద్ధాలు తెలుసుకోకుండా న్యూస్లు ప్రచారం చేస్తూనే ఉంటారా? ఇది ఎంతవరకు న్యాయం? ప్రేమ, నువ్వు కూడా ఒక లేడీవి, ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది నీ అసోసియేషన్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నావు, ఆయన కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు మూర్తి గారు. సో ఇలాంటి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? ప్రేమ ఏంటండి, ఆ క్వశ్చన్స్ ఏంటండి, అట్లా ఎట్లా అడుగుతారండి అని మాట్లాడరా? ఏదో ఒక సినిమా చేస్తే కూడా సినిమా వాళ్ళు అలాగని న్యూస్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ సిస్టర్కే ఇది జరిగింది బాబు, మా అసోసియేషన్ లో మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు, మీరు ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు? మా అసోసియేషన్ ఉన్నది మా లాంటి ఆర్టిస్టులను కాపాడుకోవడానికే కదా. మీరు తీసేటప్పుడేమో టిక్మని తీసేశారు నన్ను, నాకు మళ్ళీ కార్డు ఇచ్చేటప్పుడు ఎంత మీ ఇంటికి వచ్చాను, మీ ఆఫీస్కి వచ్చాను, నా అదృష్టం మీరు నాకు బాగా క్లోజ్ కావడం వల్ల, నేను మీకు దగ్గర అవడం వల్ల నేను రాగలిగాను. నాకంటే చిన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు మీ దాకా చేరలేరు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అనేయడమేనా?